అండ్ మై డే పేరెంట్స్, జోసా 2025 కౌన్సిలింగ్ సంబంధించి ఆల్రెడీ వెబ్సైట్ అప్డేట్ చేయడం జరిగింది. మీకు ఎస్టర్డే దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. జోసా 2025 కౌన్సిలింగ్ అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత సీట్ అలాట్మెంటు ఏ రోజు వస్తుంది, ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఏంటి, మనకు యాక్చువల్గా మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి, కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అయితే చేయాలి ప్రతి ఒక్కరు. ఈ చాయిస్ ఫిల్లింగే మనకు మెయిన్ ఇంపార్టెంట్. చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి అసలు ఎన్ని డేస్ టైం ఉంటుంది, మీరు ఎన్ని డేస్ లోపు కంప్లీట్ చేయాలనేది ముందే క్లారిటీగా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఏంటి అనేది చెప్తాను. షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ డేట్స్ కూడా మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఒకసారి 2024 సంబంధించిన షెడ్యూల్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో మనకు జూన్ 2 రోజు అడ్వాన్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు, లేదంటే 3rd రోజు అనౌన్స్ చేస్తారు కన్ఫర్మ్. 3rd రోజు ఈవినింగ్ లేదా 4th రోజు మార్నింగ్ అయితే కన్ఫర్మ్గా మనకు జోసా 2025 కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో 3rd రోజు స్టార్ట్ అయితే 4th రోజు స్టార్ట్ అవుతుంది. ఈ 2 డేట్స్ బేస్ చేసుకొని మనకి ఇంకా షెడ్యూల్ అయితే ఉంటుంది కన్ఫర్మ్గా. ఆ డేట్స్ ఏంటి అనేది, ఎన్ని డేస్ టైం ఉంటుంది అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చూడండి. మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే ఫీ పేమెంట్ 2500 రూపీస్ పే చేసిన తర్వాత మీకు ఇక్కడ యూపీఐ ఐడి స్కాన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫీ పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్ 6309410931కి మీరు పేమెంట్ స్క్రీన్ షాట్తో పాటు ర్యాంక్ కార్డ్ స్క్రీన్ షాట్ కూడా పంపించండి. మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మెంటర్షిప్లో జాయిన్ అవుతే కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫీ పేమెంట్ చేయకుండా మీరు ఎన్ని టైమ్స్ కాల్ చేసినా మెసేజ్ చేసినా ఎటువంటి రెస్పాన్స్ అయితే రాదండి. ఇది క్రూషియల్ టైం కాబట్టి ఓన్లీ మెంటర్షిప్లో జాయిన్ అయ్యి నెంబర్ సేవ్ ఎవరిదైతే చేయడం జరుగుతుందో వాళ్ళకి మాత్రమే రెస్పాన్స్ వస్తుంది. సో యాక్చువల్గా ఇక్కడ 2024 డేట్స్తో 2025 కంపేర్ చేసుకుంటే మీకు ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి, మనకు మండే జూన్ 10th రోజు 2024లో కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు 3rd రోజు లేదా 4th రోజు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతే ఎగ్జాక్ట్గా ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ కంప్లీట్ చేయడానికి ఫస్ట్ రౌండ్ దానికి ఎంత టైం ఇచ్చారు చూడండి. మార్క్ సీట్ అలొకేషన్ కంటే ముందు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. చాయిసెస్ ఫిల్డ్ బై ద క్యాండిడేట్ యాజ్ అన్ June 14th 20 IST అంటే 8 PM వరకు టైం ఉంది. జూన్ 10th రోజు స్టార్ట్ అవుతే మనకు 14th రోజు 8 PM వరకు కూడా టైం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు 3rd రోజు కనుక ఎగ్జాక్ట్గా మనకు స్టార్ట్ అవుతే సేమ్ మళ్ళీ మనకు 5 డేస్ టైం వస్తుంది. అంటే 8th రోజు ఆల్మోస్ట్ 8 PM లేదా 9 PM వరకు మీకు చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి టైం ఉంటుంది. ఎన్ని డేస్ టైం ఉంటుంది, 3rd రోజు స్టార్ట్ అయినా 4th రోజు స్టార్ట్ అయినా 5 డేస్ మాత్రమే టైం ఉంటుంది. ఈ 5 డేస్ చాలా క్రూషియల్. దాని తర్వాత మీకు మార్క్ సీట్ అలొకేషన్ వస్తుంది. మార్క్ సీట్ అలొకేషన్కి మళ్ళీ 2 డేస్ టైం ఉంటుంది. సెకండ్ మార్క్స్ తీస్ అలొకేషన్కి 1 డే టైం ఉంటుంది. సో ఫస్ట్ 5 డేస్లో మీరు ఫిల్ చేసిన చాయిసెస్ బేస్ చేసుకొని మార్క్ సీట్ అలొకేషన్ 1 వచ్చిన తర్వాత కూడా మీరు మళ్ళీ చేంజెస్ చేసుకోవచ్చు. చాయిసెస్లో అప్డేట్, డిలీట్, ఎడిట్ ఏదైనా చేసుకోవచ్చు. మార్క్ సీట్ 1 బేస్ చేసుకొని మీరు మళ్ళీ చేంజెస్ ఉంటే చేసి మళ్ళీ సేవ్ చేసుకుంటే ఇక్కడ 16th 5 PM వరకు ఇచ్చారు చూడండి టైము. అంటే 15th రోజు మళ్ళీ మార్క్ సీట్ అలొకేషన్ వస్తే మీకు 16th 5 PM వరకు మీకు ఛాన్స్ 1 డే టైం ఉంది. 17th రోజు మళ్ళీ డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ 2 వస్తుంది. ఇక్కడితో మీకు మార్క్ సీట్ అలొకేషన్ 2లో కూడా చేంజెస్ చేసుకోవడానికి ఓన్లీ 1 డే మాత్రమే టైం ఉంటుంది. దీని తర్వాత టోటల్గా చాయిస్ ఫిల్లింగ్ అనేది ఇంకా లాక్ అయిపోతుంది. ఎవరు చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి ఇంకా ఎటువంటి అవకాశం ఉండదు. ఇక్కడ వరకు చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్కి ఇంకా తెలిసి ఉండకపోవచ్చు. ఇక్కడ ప్రతి రౌండ్కి మనకు చాయిస్ ఫిల్లింగ్ అనేది ఉండదు. ఓన్లీ ఫస్ట్ రౌండ్ కంటే ముందు మాత్రమే చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫస్ట్ రౌండ్ కంటే ముందు చేసిన చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ మాత్రమే ఇంకా కంటిన్యూగా రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4కి కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇలా మనకు చాయిస్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిన తర్వాత 5 డేస్లో ఫస్ట్ కంప్లీట్ అవుతుంది. మార్క్ సీట్ అలొకేషన్కి 1 డే టైం ఉంటుంది. మార్క్ సీట్ అలొకేషన్ 2కి మళ్ళీ 1 డే టైం ఉంటుంది. ఓవరాల్గా 7 to 8 డేస్ మాత్రమే మీకు ఫిక్స్డ్ టైం అయితే ఉంటుంది. దాని తర్వాత ఫైనల్గా సీట్ అలాట్మెంట్ వచ్చేస్తుంది చూడండి.
జూన్ 20 రోజు సీట్ అలాట్మెంట్ చేశారు. కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 10th రోజు స్టార్ట్ అవుతే 20 రోజు సీట్ అలాట్మెంట్ వచ్చింది ఫస్ట్ రౌండ్. సో ఇప్పుడు మనకు థర్డ్ రోజు స్టార్ట్ అవుతే ఆటోమేటిక్గా 13th రోజు లేదా 12th రోజే మనకు సీట్ అలాట్మెంట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ డేట్స్ ముందే ఎందుకు చెప్తున్నాను ఇంత అర్జెంటుగా అంటే, మనకు చాయిస్ ఫిల్లింగే చాలా చాలా ఇంపార్టెంట్. ఉన్నవి 5 days, మార్క్ సీట్ అలొకేషన్కి 1 day, మార్క్ సీట్ అలొకేషన్కి 1 day, ఓవరాల్గా 7 days మాత్రమే టైం ఉంటుంది. కాబట్టి ముందే చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ప్రతి ఒక్కరూ రెడీ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత 4th రోజే నేను చాయిస్ ఫిల్లింగ్ రెడీ చేసుకుంటాను, ఫిల్ చేస్తాను అంటే కుదరదు. మీకు చాలా క్లమ్జీ అయిపోతుంది. అనవసరంగా మీకు రావాల్సిన కాలేజ్ మిస్ అవ్వకుతారు. కాబట్టి ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకొని చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ రెడీ చేసుకొని ప్రిపేర్ అయ్యి ఉండండి ప్రతి ఒక్కరూ. థ్యాంక్ యూ.